మేము ఈ రోజు మైసిగండికి వెళ్తున్నాము. మార్నింగ్ లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం, పూజ కూడా వేసుకున్నాము, పులిహోర వేసుకున్నాం, బ్రేక్ఫాస్ట్ తినేసినాము. ఇంకా కొంచెం ఉంటే పిల్లలు మధ్యలో తింటారేమో అనేసి బాక్స్ లో పెట్టుకున్నాము. ఇప్పుడు మేము అక్కడే వండుకొని తినాలని అనుకుంటున్నాము. అందుకే ఈ సామాన్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము. ఏమేమి ఉన్నాయో ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడేమో కర్రీ చేసుకోవడానికి ఇంకా మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ పెట్టుకున్నా. ఇవేమో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకొక లెమన్ పెట్టుకున్నా. ఇదేమో దేవుడికి కొబ్బరికాయ, ఫ్లవర్స్, అగరబత్తి అవి కూడా తీసుకున్నా. ఇక్కడేమో బియ్యం మాకు సరిపడా అంత బియ్యం పోసుకున్నా. ఇవేమో గిన్నెలు అన్నం కర్రీకి, అన్నంకి. ఇవేమో ఫ్రూట్స్ ఉంటే పెట్టుకున్నా. ఇదేమో పెరుగు, ఆనియన్స్, టమాటాస్ పెట్టుకున్నా. ఇదేమో వాటర్కి, ఇంకా ఇది వాడుకోవడానికి గ్లాస్. ఇదేమో ఆయిల్, ఇంకా ఇదేమన్నా లీక్ అవుతుందేమో అనేసి ఇంకా దీంట్లో పెట్టుకుంటున్నాం. ఇదేమో కొంచెం లెమన్ రైస్ పిల్లలకి. ఇదేమో పులిహోర కొంచెం పెట్టుకున్నా, ఎందుకంటే పిల్లలకి మధ్యాహ్నం ఒకవేళ వంట లేట్ అయితే ఏడుస్తారు కదా, ఆకలి అవుతుందేమో అనేసి పెట్టుకున్నా. ఇంకా తినడానికి ప్లేట్. ఇవేమో స్పూన్స్, ఇంకా అక్కడ వండుకోవడానికి చాకు. ఇవేమో స్నాక్స్. పిల్లలు అక్కడ అన్ని చూసి అడుగుతుంటారు కదా, ఊరికే సతాయిస్తుంటారు, అందుకే ఇక్కడే తీసుకున్నా. ఇక్కడ మేము ఒక సాప పెట్టుకున్నాం, ఒక దుప్పటి పెట్టుకున్నాము అక్కడ కూర్చోడానికి. అమలు హాయ్ చెప్పు, చిన్నరాసే హాయ్. ఇక్కడ మమ్మీ చూడు. వాటర్ లేవు, ఓన్లీ ఖాళీ టిన్. చెప్పులు వేసుకున్నావా? చల్ల ఎక్కువ. ఏమైంది అమ్మలు, వాకింగ్ చేస్తున్నావు, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఓపెన్ యువర్ మౌత్. ఓకే వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చోపో. చిన్నోటి చెప్పుల్లో మమ్మీ బ్యాగ్లు ఉన్నాయి. ఓకేనా, బాయ్. వాటర్ తీసుకొస్తున్నా డాడీ. కడతాల్ టోల్ గేట్. ఫైనల్ గా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఇప్పుడైతే రష్ ఉంది. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వరకు ఇంకెంత టైం అవుతుందో ఏమో. లోపల ఉంటాయేమో. పెద్ద క్యూ ఉంది, మాకు ఎంత టైం పడుతుందో ఏమో.
తిను ఆ సైడ్ తిను. అమ్ములు కొరకాయ తీసుకో. చిన్నాడా చిన్నాడా అదే అదే అమ్మా కట్టెలు తీసుకొని ఎంత ఇచ్చారు? 100. మంచిగా డ్రైవ్ చేయి.